హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. మన నందమూరి బాలకృష్ణ గారు అండ్ మన డైరెక్టర్ బాబీ గారి కాంబినేషన్ లో తమన్ గారి మాస్ మ్యూజిక్ తో సంక్రాంతి కోసం రెడీ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ NBK 109. సో ఈ మూవీకి టైటిల్ అనౌన్స్మెంట్ అక్టోబర్లోనే దీపావళికి అనౌన్స్మెంట్ చేయాల్సి ఉండగా లాస్ట్ మినిట్ లో నాగవంశీ గారు టైటిల్ టీజర్ లో టైటిల్ ని కేవలం పోస్టర్ తో అనౌన్స్ చేస్తే దానికంత ఇంపాక్ట్ ఉండదు, దానికి ప్రాపర్ గా ఒక సాలిడ్ వీడియోతో అనౌన్స్మెంట్ ఇస్తే అప్పుడు ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ వస్తుంది, మూవీకి వాల్యూ పెరుగుతుంది అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఆల్సో టైటిల్ టీజర్ VFX పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, అందుకనే ఈ దీపావళికి ఏమీ రావడం లేదు, 2 weeks లో అనౌన్స్ చేస్తాము, రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అన్నట్లుగానే నిన్న సాయంత్రం ఒక పోస్టర్తో టైటిల్ టీజర్ ఈ 15th నవంబర్ మార్నింగ్ 10:25 AM కి టీజర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అఫీషియల్ గా ఇచ్చారు. సరే, పోస్టర్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ గురించి చిన్నగా మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్లిమ్స్ ఎప్పుడో 8 months బ్యాక్ రిలీజ్ అయింది. సో దాంట్లో అక్కడున్నది కల్తీ సరుకు కాదు, ద ఒరిజినల్ కల్ట్ సరుకు అని ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తోనే చూపించారు డైరెక్టర్ గారు. అందుకనే యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ మాక్సిమం ఫైర్ అని రాశారు. ఇక్కడ ఫైర్ అంటే అడవిలో కాలే ఫైరే కాదు, మనలోని రక్తం మరిగి వచ్చే ఫైర్. అలాంటి ఒక ఇంటెన్సిటీ కోసం, ఆ ఫీల్ కోసం యూజ్ ఇయర్ ఫోన్ ఫర్ మాక్సిమం ఫైర్ అని ఆ ఫస్ట్ గ్లిమ్స్ లో రాశారు. అండ్ వెంటనే మరిగి ఉన్న లావాను అంటే ద కల్ట్ సరుకు అన్లేషన్ చేశారు. అండ్ బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అయ్యేలాగా ఆ లుక్ ని డిజైన్ చేశారు బాబీ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలకృష్ణ గారు 100కు పైగా సినిమాలు చేశారు, ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో డిఫరెంట్ స్టోరీస్ ని ఆయన చేశారు, జనాలు చూసేశారు. సో కొత్తగా నేనేమి చెప్పలేను, కానీ ఆయనకున్న క్వాలిటీస్ ని అలాగే ఉంచుతూ బాబీ అనేవాడు ఇది కూడా చేయగలడు, బాలకృష్ణ గారిని ఈ యాంగిల్లో ఎలా ఫిగర్అవుట్ చేశాడ్రా, ఇలా ఎలా చూపించగలిగాడ్రా అనేది జనాలు సినిమా చూసొచ్చి నా గురించి మాట్లాడుకోవాలి అనే స్వార్థం నాకుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఆ గ్లిమ్స్ లో ఆ మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఎత్తడం అనేది బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్. ఆయన బ్రాండ్ తాగుతారనే కారణంగానే చాలా మంది ఫ్యాన్స్ అదే బ్రాండ్ కూడా ప్రిఫర్ చేస్తారంట. సో దాన్ని మ్యాన్షన్ హౌస్ అనే కంటే అరే అది బాలయ్యబాబు గారి బ్రాండ్రా అని అంటారంట. సో అలాంటి దాన్ని తీసుకొచ్చి మాస్ ఫైట్ లో ఇదొక అవసరమైన వస్తువు, దాంతోనే తన మాస్ థింగ్స్ చేయడం ఆ క్యారెక్టర్ మొదలెడతాడు. అలా అన్ని సామాన్లతో పాటు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేలాగానే చూపించారు డైరెక్టర్ గారు. అఫ్ కోర్స్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, తాకండి. సో డైరెక్టర్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన కొంత ఎసెన్స్ ని ఈ గ్లిమ్స్ లో ఆల్రెడీ చూపించేశారు. అంటే జస్ట్ అలా టచ్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్ యొక్క క్వాలిటీస్ అలా అంత మాసివ్ గా ఫస్ట్ గ్లిమ్స్ లోనే ఉన్నాయంటే మరి అదంతా ఒక టీజర్ గా వచ్చినప్పుడు అండ్ ట్రైలర్ గా వచ్చినప్పుడు అండ్ ఓవరాల్ గా థియేటర్ లో బొమ్మ చూస్తున్నప్పుడు ఆ మాస్ మందు బాటిల్ అండ్ వెపన్ స్టఫ్ తో ఫైట్స్ వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో ఆ మాస్ గోల వర్ణనాతీతం, గూస్ బంప్స్ కి మారుపేరులాగా ఉంటాయి ఆ సెలబ్రేషన్స్. నిజంగానే బాలయ్యబాబు గారి ఆ పర్ఫార్మెన్స్ అండ్ ఆ స్టైలిష్ గెటప్ అండ్ ఆ మాస్ లుక్స్ కల్ట్ గానే ఉంది. అఫ్ కోర్స్ గాడ్ ఆఫ్ మాస్ కదా, ఆ మాత్రం ఉంటుంది. సో ఫస్ట్ గ్లిమ్స్ లో ఏదైతే గన్ కమ్ గొడ్డల్ని యూజ్ చేశారో సేమ్ అదే ఇక్కడ మనం ఈ టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో చూడొచ్చు. బట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ విత్ డిఫరెంట్ క్లాత్స్. అంటే సెకండ్ గ్లిమ్స్ లో చెప్పినట్లుగా ఈ అసురుడు ఫ్లాష్ బ్యాక్ లో ఏం చేసేవాడు అనేది మనకి పోస్టర్ లో చూపిస్తున్నారు. అంటే ఆ పోస్టర్ లో ఆ సైడ్ లో ఉండే వాళ్ళందరూ గుర్రాల మీద కూర్చొని ఉన్నారు. ఆల్మోస్ట్ అందరి దగ్గర గుర్రాలు, గన్స్, నైఫ్స్ అంటే కత్తులున్నాయి. అండ్ వాళ్ళందరూ ఒకే కలర్ డ్రెస్ లో ఉన్నారు. అండ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది. అండ్ ఓన్లీ ఈ అసురుడికి మాత్రమే ఈ పోస్టర్ లో తలపాగా లేదు, మేబీ తీసుండొచ్చు. అండ్ సోషల్ మీడియాలో ఈ మూవీ టైటిల్ రకరకాలుగా వినిపిస్తుంది. బట్ వన్ కామన్ థింగ్ ఇస్ వీళ్ళందరూ బందిపోట్లులాగా ఉన్నారన్నట్లుగా బజ్ వినిపిస్తుంది. సో వాళ్ళ లెటర్ కూడా సేమ్ అలాగే ఉంది. సో వన్స్ టీజర్ రాగానే మనం ఇంకా డీటెయిల్ గా ఫస్ట్ గ్లిమ్స్ అండ్ బర్త్డే గ్లిమ్స్ అండ్ టైటిల్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఆ టైటిల్ టీజర్ వచ్చే ముందే ఆ ఫస్ట్ అండ్ బర్త్డే గ్లిమ్స్ డీటెయిల్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అండ్ లైక్స్ కూడా కొట్టండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మావా. టీజర్ వచ్చినప్పుడు వీడియో పెట్టగానే మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఈ వీడియోకి లైక్ కొడితే ఈ వీడియోకి అండ్ మన ఛానల్ కూడా రీచ్ పెరుగుతుంది. ఇంకా అవ్వలేదు మామా, ఇప్పుడు చెప్పేది గెస్ మాత్రమే. తన వీపు వెనకాల ఉన్న గొడ్డలి అది యాక్చువల్ గా ఒక గన్. సో ఆ బార్గుండే గన్ పట్టుకుని కాల్చే ప్లేస్ లో గొడ్డల్ని అమర్చారు. అది క్లియర్ గా ఈ పోస్టర్ లో తెలుస్తుంది. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ లో కూడా క్లియర్ గా అది గొడ్డల్ కమ్ గన్ అని తెలుస్తుంది. ఆ కనిపించే గుర్రాల గ్యాంగ్ లోని ఎవరినో ఈ అసుర మహారాజ్ సైలెంట్ గా వేసేసి వీళ్ల ముందుకు వచ్చి వాళ్ళ మీటింగ్ లోనే నాకేం తెలియదు అన్నట్లుగా అక్కడ గంభీరంగా నిల్చున్నట్లుగా అనిపిస్తుంది. ఆర్ ఇదంతా కాదు, ఒక పీక్ వామ్ వెదర్ లో అంటే మండే ఎండలో అంతమందితో ఫైట్ చేయడానికి వచ్చి నిలబడ్డాడు అన్నట్లుగా ఉంది. సో టైటిల్ టీజర్ చూసిన తర్వాత అదేంటనేది మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.